నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని 2 గంటలు అదనంగా పెంచారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు కరోనా పేషెంట్లకు అనుమతి ఉంది. ఇక ఓటింగ్ సమయంలో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాగర్ ఉప ఎన్నిక పోటీలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ సరళికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ లైవ్లో వివరిస్తారు. హరిప్రసాద్. థ్యాంక్ యూ రవిశంకర్. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల పోలింగు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైంది ఈ పోలింగు. ఉదయం నుంచి కూడా రాత్రి 7 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి లంచ్ టైం కావడంతో మాత్రం ఎన్నికల సిబ్బంది అంతా కూడా భోజన విరామంలో భోజనం చేస్తున్న సందర్భంలో వీళ్ళంతా ఓటర్లందరూ కూడా వచ్చి బారులు తీరారు. మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోయినసారి ఎలక్షన్ చూసుకుంటే మాత్రం 84 పాయింట్ పైచిలకు ఎన్నికల పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈసారి చూస్తే మాత్రం ఇప్పటివరకు 46 నుంచి 50 మధ్యన పోలింగ్ అంటే 1 గంట వరకు 46 నుంచి 50 వరకు పోలింగ్ శాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో మాత్రం కొంత మందకొడిగా కొనసాగుతుంది. అంటే రూరల్ ఏరియాలతో పోల్చుకుంటే మాత్రం అర్బన్ ఏరియాలలో మాత్రం మధ్యాహ్నం సమయంలో మాత్రం కూడా కాకపోతే కొద్ది రూరల్ ఏరియాలలో మాత్రం ఇప్పుడిప్పుడే వినియోగించుకుంటున్నారు రూరల్ ఏరియాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా. అయితే కోవిడ్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కరికి గ్లౌజెస్ అదేవిధంగా ఇలా గ్లౌజెస్ ఇస్తున్నారు. ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు గ్లౌజెస్ తొడిగిన తర్వాతే లోనికి వెళ్ళి ఓటేసే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గ్లౌజెస్ అదేవిధంగా శానిటైజర్ చేసిన తర్వాతనే మొత్తం పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. అనుమతించిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన నెంబరు అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు ఏదైతే 14 ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన కార్డ్స్ ఉన్నాయో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొచ్చిన తర్వాతనే పోలింగ్కి అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం లంచ్ టైం కావడంతో మాత్రం ఇప్పుడు మనం చూడదు పోలింగ్ సిబ్బంది ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో అక్కడే లంచ్ చేసేలా కూడా ఎన్నికల నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో 108 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇది తుమ్మడం కూడా క్రిటికల్ అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రం. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రం నుంచి కూడా వెబ్ క్యామ్ నుంచి కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ 3G నెట్ తోటి వెబ్ క్యామ్ ద్వారా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కనెక్టివిటీ ఏదైతే ఆర్ఓ కార్యాలయం ఉందో ఆర్ఓ కార్యాలయం దగ్గర చూస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా ఏ చిన్న జరగకుండా మాత్రం ఎప్పటికప్పుడు వీడియో ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళంతా కూడా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా దానికి సంబంధించి మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2 విషయాలు దీంట్లో. ఒకటి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా కోవిడ్ సెకండ్ వేవ్ కోవిడ్ చాలా భీకరంగా ఉండడంతో మాత్రం కొంత కోవిడ్కు ఇబ్బంది పడకుండా కూడా ఓట్లు వేయడానికి రాలేకపోతున్నారనే విషయాలు కూడా స్పష్టమవుతున్నాయి. అదేవిధంగా ఎవరైతే కోవిడ్ యాక్టివ్ పేషెంట్స్ ఉన్నారో ఆ యాక్టివ్ పేషెంట్స్కి సంబంధించి నియోజకవర్గ కేసెస్ ఉన్నాయి. గంటల మధ్య వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. మరి 6 గంటల నుంచి 7 గంటల మధ్య కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి వస్తుంది రవిశంకర్. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోయినసారి కంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుందనే దానికి సంబంధించి మాత్రం అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు 46 నుంచి 50% వరకు కూడా పోలింగ్